బాగుంది సార్, మీ డౌట్లు నాకు నచ్చింది, దీన్ని నేను మళ్ళీ రీరైట్ చేస్తాను సార్, బాగుంది, థ్యాంక్ యూ సార్ అన్నాడు. సరే మళ్ళీ చేసిన తర్వాత సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ అంటే ఏమన్నా 2-3 రోజులు షూటింగ్ ఉంది, 4 రోజులు వస్తానేమో. సరే సార్ వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేయండి అని. సరే ఫోన్ చేశాను, నాకంటే ముందే వచ్చి కూర్చున్నాడు. సార్ ఆ కరెక్షన్స్ చెప్పారు కదా సార్, చేశాను, ఇప్పుడు ఎలా ఉంది సార్ అన్నాడు. బాగుందయా అన్నాను. మరి అందరూ క్యాస్టింగ్ ఓకేనా అంటే అదే సార్ ఫాదర్ క్యారెక్టర్ కోసమే, అదే మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తున్నామని అన్నీ. అసలు ఈ స్టోరీలో ఏం స్క్రీన్ ప్లే చేశాడో నన్ను ఈ క్యారెక్టర్లోకి తీసుకురావడానికి అంత స్క్రీన్ ప్లే చేశాడు. మీకు తెలీదు ఒక విషయం జరిగింది. లేదు నా హస్తం నిజంగా లేదండి. ఏంటంటే మనం రోజు ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం, మీరు వస్తూ ఉంటారు కదా, మిమ్మల్ని చూస్తున్నాడు. యాక్టర్గా మీరు ఎలాగో తెలుసు కదా, నాకు ఫ్యామిలీ వెబ్ సిరీస్ చెప్పాడు. చెప్పి సరే కొడుకు క్యారెక్టర్ ఎలాగో తను వేసుకుంటాడు, సరే చెల్లెల క్యారెక్టర్ చూస్తారు, అమ్మ క్యారెక్టర్ చూస్తారు, ఫాదర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది కదా, మరి ఏంటి మరి ఎవరు అనుకుంటున్నారు సార్, చలపతి రాజు గారు చేస్తే బాగుంటుంది సార్ అని. అంటే ఏంటి రేపు మీ ఫ్రెండ్ కదా అడిగేసినట్టు. అది నాకు సంబంధం లేదు, మేము రోజు కలవటాలు జోకులు వేసుకోవటాలు ఎపాటు నా సంబంధం లేదు, నువ్వు సిరీస్ చెప్పు, నచ్చితే ఆయన చేస్తారు అని చెప్పాను. నిగ్గేవయ్యా గెలిచావు మొత్తానికి. అసలు అది మామూలు విషయం కాదు, అది మామూలుగా మనం ఎంతో కొంత ఏదో మనకుండే అనుభవం మనకుంది కదా, ఆ అనుభవం మన ఎక్స్పీరియన్స్ వీటన్నింటినీ పక్కన పెట్టి తన సబ్జెక్టుతో ఒప్పించాడంటే గ్రేట్. ఐ అప్రిషియేట్. He will be having good future and all the best. Very good, nice.